నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్స్ఆర్ టీ వెంకట్. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని విషయాల గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు చేరే విధంగా చేయండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. మనతో పాటు మాయపాలన్న ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ముఖ్యంగా తెలంగాణ సమాజానికి కూడా చాలా విషయం తెలియాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొన్ని విషయాల్ని ముందు ఉంచబోతున్నాను. ప్రధానంగా వచ్చేసి ఒకటి ఖమ్మంలో భూదాన భూముల వివాదం. ఈరోజు కవిత గారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది, అరెస్ట్ కావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకోటి నిన్న ఇండియా T20లో విన్ను, దానిపైన గురించి కూడా మేము అడగబోతున్నాను. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే మల్లారెడ్డి అంటే మీకు తెలుసు, ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి. రైట్. దీని అన్నిటి గురించి మీరు మీ గురించి తెలంగాణ సమాజం తెలియాలి. మొదటగా కవిత గారు ఈ రోజున ఖమ్మంలో భూదాన భూముల కోసం, వాళ్ళ బాధితుల కోసం అండగా వెళ్తే అక్కడ అరెస్ట్ కావడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే న్యాయం చేయాల్సింది పోయి అరెస్ట్ చేస్తున్నారు. కావాల్సింది న్యాయం, అరెస్ట్ కాదు. చట్టం ఉన్నోడికి చుట్టం కాకూడదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ ఉండాలి. అవును. కూలగొడితే పెద్దవాళ్ళు కూడా కూలగొట్టాలి. మరి పెద్దవాళ్ళ ఉంచి చిన్నోళ్ళే కూలిస్తే ఖచ్చితంగా అడుగుతారండి. దాంట్లో భాగంగానే జాగృతి అధ్యక్షురాలు కవిత గారు వెళ్ళినట్టున్నారు. కానీ ఆమెను అరెస్ట్ చేయడం, అక్కడ మహిళా పోలీసులు ఎవరు లేరు, కానిస్టేబుల్ లేరు, ఎస్ఐ లేరు, ఎవరు లేకుండా అరెస్ట్ చేశారు. అది దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇది చాలా మరి తీవ్రంగా అసలు భారతదేశం మహిళలకి గౌరవిస్తా ఉంటాడు రేవంత్ రెడ్డి. ఉమెన్స్ డే నాడేమో స్టాండ్ విత్ అన్నాడు. అవును అన్నాడు. మరి అరెస్ట్ చేసేటప్పుడు మహిళా పోలీసులను పెట్టకుండా నువ్వు మగ పోలీసులను పెట్టి మరి మహిళా నాయకురాలను, మహిళలను అరెస్ట్ చేయడాన్ని అది స్టాండ్ విత్ అర్ ఎట్లయితుంది? కనీసం మహిళా పోలీసులను పెట్టకుండా నువ్వు స్టాండ్ విత్ అర్ అని అంటున్నావు అంటే రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే మహిళలకి గౌరవించట్లేదు రేవంత్ రెడ్డి మహిళలకు. రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు. రేవంత్ రెడ్డికి విద్యార్థులంటే గౌరవం లేదు. రేవంత్ రెడ్డికి రైతులంటే గౌరవం లేదు. రేవంత్ రెడ్డికి యూట్యూబ్ ఛానల్ అంటే గౌరవం లేదు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే గౌరవం లేదు. రేవంత్ రెడ్డికి ప్రైవేట్ టీచర్లు అంటే గౌరవం లేదు. రేవంత్ రెడ్డికి మంత్రులు అంటే గౌరవం లేదు. రేవంత్ రెడ్డికి ప్రతిపక్ష నాయకులు అంటే గౌరవం లేదు. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు అంటే గౌరవం లేదు. అసలు రేవంత్ రెడ్డి ఎవరికి గౌరవం ఇయ్యడు. మరి ఎవరికి గౌరవిస్తాడు? ఆయన దేనికి గౌరవిస్తాడు? ఆయన ఒక ఓన్లీ పదవికి, ముఖ్యమంత్రి పదవికి గౌరవిస్తాడు. ఆయన పదవికి, ముఖ్యమంత్రి పదవికి, విద్యాశాఖ మంత్రి పదవికి, మున్సిపల్ అండ్ అర్బన్ ముఖ్యమంత్రికి, తర్వాత హోం మంత్రికి, ఈ 4 ఆయన దగ్గరనే ఉన్నాయి కాబట్టి వాటికి మాత్రమే గౌరవం ఇస్తాడు. తర్వాత వాళ్ళ సతీమణికి గౌరవం ఇస్తాడు. తర్వాత వాళ్ళ కూతురికి గౌరవం ఇస్తాడు. ఇక భూమి మీద ఎవరికి గౌరవం ఇయ్యడు. ఎవడంటే గౌరవమే లేదంటే గౌరవం లేని ముఖ్యమంత్రి. ఎవడి పట్ల గౌరవం ఉండదు. ఏకైక ముఖ్యమంత్రి. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కూడా గౌరవం లేదు, సోనియా గాంధీ మీద కూడా గౌరవం లేదు, ప్రియాంక గాంధీ మీద కూడా గౌరవం లేదు, మల్లికార్జున ఖార్గే మీద కూడా గౌరవం లేదు. అసలు కుల సంఘ నాయకుల మీద అసలుకే లేదు. ఆయన రాజు, ఆయన మంత్రి అంటారా? నేనే రాజు, నేనే మంత్రి. మొన్నటికి మొన్న మందకృష్ణ మాదిగని అవమానించిండు. గతంలో ఆర్ కృష్ణన్నను అవమానించిండు. తర్వాత కుల నాయకులందరినీ అవమానించిండు. రైతులకు రైతు బంద్ అయ్యాక వాళ్ళని అవమానిస్తున్నాడు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయక వాళ్ళని అవమానిస్తున్నాడు. మహిళలకు మహిళా పోలీసులను పెట్టకుండా ఆ రకంగా అవమానిస్తున్నాడు. అనేక మంది విద్యార్థులు మరి సూసైడ్ చేసుకుంటే గురుకులాలలో కానీ ఎక్కడక్కడ వాళ్ళ పట్ల ఎటువంటి గౌరవం లేదు, వాళ్ళకి ఎటువంటి రక్షణ లేదు. విపరీతమైన డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపుల వల్ల ఇవాళ మహిళల పైన అనేక దాడులు, లేకపోతే పురుషులు తాగి చచ్చిపోవడం వల్ల మహిళలు ఒంటరి మహిళలు అవుతారు. మహిళల మీద గౌరవం ఉంటే మద్యపానాన్ని నియంత్రించాలి, కనీసం నిషేధించకపోయినా నియంత్రించాలి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆ మునుగోడులో ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆ మునుగోడు ప్రజలను, ఎస్పెషల్ గా మునుగోడు మహిళలను, మునుగోడు కుటుంబాలను బ్రతికించుకోవడం కోసం 24 గంటలు ఆలోచించి ఏం చేస్తే మంచిది, అందరు నాకు వచ్చి హాస్పిటల్లకు కావాలి, మా ఆరోగ్యం ఖరాబ్ అయింది, మా భర్త ఆరోగ్యం ఖరాబ్ అయింది, నా కొడుకు ఆరోగ్యం ఖరాబ్ అయింది, నా అల్లుడు ఆరోగ్యం ఖరాబ్ అయిందని, మా అన్న ఆరోగ్యం ఖరాబ్ అయిందని మహిళలు రాజగోపాల్ రెడ్డి గారి తడికి పోతే, గత కొన్నేళ్ల నుంచి పోతే అరే ఇదేంది, దీనికి అసలు ఏమైతుంది, ఇంతమందికి సాయం చేసే వాళ్ళకి 100లాది మందికి చేసే కాడికి చేసిండు.
ఏంది ప్రాబ్లం అంటే తాగి తాగి లివర్ ఖరాబ్ అవుతుంది, హార్ట్లు ఖరాబ్ అవుతున్నాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవన్నిటిని నిరోధించాలంటే ఏం చేయాలి నాయనంటే మద్యాన్ని నియంత్రించాలి, బెల్ట్ షాపులను నిషేధించాలి. అట్లా అనుకొని కొన్నేళ్ల నుంచి బెల్ట్ షాపులు నిషేధించిండు. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడే, తర్వాత ఇప్పుడు రెండోసారి గెలిచినప్పుడు మద్య పానం నియంత్రణకు తీసుకొచ్చిండు. మధ్యాహ్నం 1 గంట దాకా ఎవడన్నా వైన్స్ ఓపెన్ చేస్తే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వెళ్ళి ఆ వైన్స్ ఓపెన్ చేసిన తాట తీస్తారు. సంస్థాన్ నారాయణపూర్ లో మనం వెళ్ళినాం కదా, అక్కడ సర్పంచ్ లింగస్వామి ఆయన వాళ్ళ కార్యకర్తలు వేసుకొని ఓపెన్ చేస్తే మళ్ళీ మూసేపిచ్చేదాకా. ప్రజల మీద రాజగోపాల్ రెడ్డికి, మహిళల మీద రాజగోపాల్ రెడ్డికి అంత అభిమానం, అలాంటి ప్రేమ సీఎం రేవంత్ రెడ్డి లేదంటారా? తెలంగాణ రాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డికి ఎవరి మీద లేదు, కానీ రాజగోపాల్ రెడ్డి గారికి అందరి మీద ఉంది. మహిళల మీద గౌరవం ఉంది, మగవాళ్ళ మీద గౌరవం ఉంది, రైతుల మీద గౌరవం ఉంది, వృద్ధుల మీద గౌరవం ఉంది, విద్యార్థుల మీద గౌరవం ఉంది. విద్యార్థుల తరపున మాట్లాడిండు, నిరుద్యోగుల తరపున మాట్లాడిండు. కామారెడ్డిలో వరదలు వస్తే అక్కడ కూడా ఆ వరద బాధితులకు మంచికి నిత్యావసర సరుకులు అందరికి 100లాది మందికి తన సొంత డబ్బులు లక్షలు పెట్టి, కామారెడ్డి ఆయనకు సంబంధం లేని జిల్లా, అవును ఈయన మునుగోడు, అవును అక్కడ పోయి సాయం చేసిండు. ఒక సీఎం చేయలేదు కూడా, సీఎం చేయలే రూపాయి, 1 రూపాయి చేయాలన్న సొంత పైసలు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటారా? బుద్ధి తెచ్చుకోవాలి, తెచ్చుకోడినా మారడు. కాబట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇక అయినా రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సీఎం గా ప్రకటిస్తేనే ఏమన్నా కాంగ్రెస్ బతుకుతుంది. లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలో ఎట్లయితే భూస్థాపితమై 0 వచ్చిందో తెలంగాణలో కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి 0 ఎమ్మెల్యేలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అందరిని నలిపినట్టు నలిపిండు, అందరిని తొక్కిండు. ఎవరైతే పుట్టు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న వాళ్ళు అందరిని తొక్కి టీడీపీకి అనుకూలంగా ఉన్నోళ్ళు, గతంలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు పెద్దపీట ఇస్తున్నాడు. అంతే తప్ప రేవంత్ రెడ్డికి ఎవరి పట్ల గౌరవం లేదు. కాబట్టి ఫ్రెండ్ కూడా రాజ్యసభ సీట్ ఇప్పించుకుంటు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కూడా. ఇప్పుడు వేం నరేందర్ అది ఓటుకు నోటులో దొరికింది ఎవరి వల్ల? వేం నరేందర్ రెడ్డి. అట్లాంటి స్నేహం ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ ఇప్పించుకున్నాడు. అబ్బా మొన్నటి దాకా ప్రభుత్వ సలహాదారుడు, కానీ వేం నరేందర్ రెడ్డి ఎక్కువ కష్టపడ్డా, మైపాల్ యాదవ్ లాంటి ఎక్కువ కష్టపడ్డా? మైపాల్ యాదవ్ లాంటి. కానీ మన లాంటి రాజ్యసభ కాదు కదా, చిన్న అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఇప్పటిదాకా, చిన్న మంచినీళ్ళు కూడా ఇవ్వలే, ఒక ఛాయ్ కూడా ఇవ్వలే. అంటే ఈయనకు ఉద్యమకారుల పట్ల, కేసీఆర్ ను ఓడించిన వ్యక్తుల పట్ల, సోషల్ మీడియా పట్ల, ఉద్యమకారుల పట్ల కూడా ఎటువంటి గౌరవం లేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రికి పనికిరాడు, హోం మంత్రికి పనికిరాడు, విద్యాశాఖకు పనికిరాడు, మున్సిపల్ అండ్ అర్బన్ దానికి కూడా పనికిరాడు. కాబట్టి రాహుల్ గాంధీ ఇకనైనా కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని నన్ను అన్ని పదవుల నుంచి తీసేసి ఎమ్మెల్యే పదవులు పనిచేస్తాడా? ఎమ్మెల్యే కూడా పనిచేయడు, కొడంగల్కి పోతున్నాడా? ఏం పోవట్లే. మళ్ళీ దానికి తమ్ముళ్ళు మరి తమ్ముడిని పోటీ చేపించేది ఉండే, నువ్వే కామారెడ్డిలో పోటీ చేస్తావు, నువ్వే కొడంగల్లో చేస్తావు. నీకే మంత్రి కావాలి, నీకే ముఖ్యమంత్రి, నీకు హోం మంత్రి, నీకు విద్యాశాఖ మంత్రి, నీకు మున్సిపల్ శాఖ మంత్రి, నీకు అర్బన్ మంత్రి. గింత ఆకలా, ఇంత ఆగడా, ఇంత ఆశనా, ఇంత దురాశనా? ఇట్లాంటోడా మనకు ముఖ్యమంత్రి? అంటే కుర్చీ భయమా? ఎవరికైనా ఇస్తే మంత్రి పదవి కుర్చీ పోతాను భయమా? ఆశ దురాశ భయంగా అన్ని తినాల, మింగాలి, కోట్లు సంపాదించుకోవాలి, కోట్లు వెనకకేసుకోవాలి. డిక్కీలలో కొడుకు వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళ బంధువులు డిక్కీలలో డబ్బులు సంచులు వేసుకొని తరలిస్తారని తెలుస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల నుంచి శ్రీ చైతన్య, నారాయణ, మెగా కృష్ణారెడ్డి, మై హోమ్ రామేశ్వరరావు, ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఓ వసూళ్ళకి ఎగపడ్డారు అంటుంటే అని చెప్తున్నారు ప్రజలు అంటారు. అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో పెళ్లిళ్ళ సీజన్ మొదలైంది. మరి ఇటు చూసుకుంటే విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చూడొచ్చు, లేదంటే బట్టి విక్రమార్క కొడుకు పెళ్లి చూడొచ్చు. మొత్తం వీఐపీలు క్యూ కడుతున్నారు. ఇవాళ దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్లి, బట్టి విక్రమార్క కొడుకు పెళ్లి, ఆయన మదిరా ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి. ఈయన దాదాపు 25-30 ఏళ్ళ నుంచి మదిరాలో నాన్ స్టాప్ గా ఎమ్మెల్యే. మళ్ళీ ఇప్పుడు ఇవి నేను అనేది ఏంటంటే, అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టినప్పుడు 10 ఏళ్ళు ఉండాలా రాజకీయ రిజర్వేషన్ అన్నాడు. ఈ 10 ఏళ్ళు కాస్త 70 ఏళ్ళకి పోయింది. సరే పోతే పోయింది.
అట్లీస్ట్ ఒకసారి ఇచ్చినోడికి మదిరలో ఫస్ట్ 5 ఏళ్ళు రిజర్వేషన్ ద్వారానే గెలిచి 10 ఏళ్ళు రిజర్వేషన్ 15 ఏళ్ళు రిజర్వేషన్ ఒక్కోడికే బట్టి విక్రమార్క 20 ఏళ్ళు ఒక్కోడే మళ్ళా డిప్యూటీ మంత్రి కూడా రిజర్వేషనే ఎస్సీ కోటల ఆర్థిక మంత్రి కూడా ఎస్సీ కోటల అంటే ఈయన ఒక్కడు డెవలప్ అయితే ఎస్సీలు అంతా డెవలప్ అయినట్ట వాళ్ళ ఉద్దేశం అంతే ఉంది మరి ఒక డెవలప్ అయితే అందరు డెవలప్ అయినట్టే ఈయన పెళ్లికి పెద్ద పెద్ద వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు ఖర్గే కాంచెలు కూడా మల్లికార్జున ఖార్గే తర్వాత కర్ణాటక నుంచి అక్కడ మంత్రులు తర్వాత ఇక్కడ చిరంజీవి సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు కేటీ రావు అసలు ఒక్కలా ఇద్దరు మొత్తం దేశంలో ఉన్న సెలబ్రిటీలు అంతా వచ్చారు ఒక్కొక్క ఖర్చు చూస్తే కోట్లలో కోట్లలో ఉంటది పెళ్లికి అసలు ఒక బీసీలలో చాలా మంది పేదలు కావచ్చు ఎస్సీలలో పేదలు కావచ్చు ఓసీలలో పేదలు కావచ్చు గంతగానం సెలబ్రేట్ చేసుకున్నానైతే నేను చూడలే సరే చేసుకో తప్పులేదు గంతగానం ఉన్నాయి నాకు ఆల్రెడీ 25-30 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ అనుభవిస్తున్నాను ఇంకా రిజర్వేషన్ అవసరమా అసలు రిజర్వేషన్ మూల ఉద్దేశాలు ఏంది ఆయనకేమైనా వివక్ష ఉందా ఆయనకు వివక్ష లేదు ఆయన 20-30 ఏళ్ళు ఎంజాయ్ చేసిండు బట్టి విక్రమార్క మళ్ళీ ఇంకా రిజర్వేషన్ ఉన్నోడికి ఒక్కోడికే ఇవ్వడం వల్ల ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటున్నా చట్టాలలో మార్పు రావాలి ఒక్కోళ్ళకి ఒక్కసారి ఇస్తేనే ఎక్కువ కరెక్ట్ ఖమ్మం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోటీ చేసుకోమని తుమ్మల ఈశ్వరం ఉన్న నియోజకవర్గంలో పోటీ చేసుకోమని లేదంటే తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా పోటీ చేసుకోమని జనరల్ సీట్లలో పోటీ చేయవా అంటే ఎస్సీలలో ఇంకా వేరే వాళ్ళు లేరా బట్టి విక్రమార్క ఒక్కోడే ఎస్సీయా బట్టి విక్రమార్క ఒక్కోడే లైఫ్ లాంగ్ చచ్చిపోయేదాకా రిజర్వేషన్ అనుభవించాలా తర్వాత వాళ్ళ కొడుక మళ్ళీ వాళ్ళ కొడుక ఇదేనా సమాజం ఈ భారతదేశంలో ఇంత అంటే వివక్షత ఇది అంటే రిజర్వేషన్ తీసేయమంటారు ఇప్పుడు మీరు ఒక్కసారి అనుభవించిన వాడికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తే రిజర్వేషన్ కోటలు ఇంకోసారి అవసరం లేదు ఇంకెందుకు ఇవ్వాలి ఏం తక్కువైంది ఆయన నిజంగా ఒక పేద గుడిసెలు ఉంటుండా లేదంటే ఆయన కుల వివక్షకు గురవుతున్నాడా ఈయననే ఎస్సీ రిజర్వేషన్ ఎమ్మెల్యే అయినోడు మదిర టౌన్ ప్రెసిడెంట్ గాని మదిర నియోజకవర్గంలో గాని మండలాలలో ఎక్కువ వేరే ఓసీలను పెట్టుకుంటుండట మరి ఆయన ఓసీలను పెట్టుకున్నప్పుడు మరి ఈయనకెందుకు ఎస్సీ రిజర్వేషన్ అంటున్నా ఈయనకు వాళ్ళ కులం పట్ల కూడా ఎక్కడుంది ఇప్పుడు మొన్న అనేక దగ్గరలో ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి అంటే అన్యాయం జరుగుతుంటుంది ఎప్పుడన్నా బట్టి విక్రమార్క మాట్లాడతాడా నువ్వు మాట్లాడినప్పుడు ఇంకెందుకు నీకు రిజర్వేషన్ నీకు అన్ని అనుభవిస్తున్నావు ఇవాళ మనం బాన్స్వాడలో ఒక బోర్లెంలో ఒక ఎస్సీ బాలిక ఆటోలో నుంచి పడి చనిపోయింది ఒక అతను కిడ్నాప్ చేయబోయింది అన్నారు ఎస్సీ మరి ఆ ఎస్సీ తరఫున ఈ బట్టి విక్రమార్క మాట్లాడిండా దళితుల పైన నేరేళ్ళకు అన్యాయం జరిగిందని అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అధికారంకి వచ్చినాక నేరేళ్ళ హరీష్కి కానీ కోల హరీష్కి కానీ నేరేళ్ళ బాధితులకు బట్టి విక్రమార్క ఏమైనా న్యాయం చేసిండా మంతెనలో మధుకర్ ఉంటాడు పుట్ట మధుకర్ మంతెన మధుకర్ అని అంటాడు అప్పట్లో ఒక అంటే హత్యకు గురి కాబట్టి లవ్ చేసినందుకు ఆయన దళితుడు ఆయనకేమైనా న్యాయం జరిగిందా అట్లా అనేక మంది దళితుల మీద దాడులు జరిగితే బట్టి విక్రమార్క ఇప్పుడు అధికారంలోకి వచ్చినాకన్నా న్యాయం చేసిండా మరి ఏంటికన్నా రిజర్వేషన్ ఆయనకు బట్టి విక్రమార్కకు రిజర్వేషన్ తీసేయాలి బట్టి విక్రమార్కకు డిప్యూటీ మంత్రి తీసేయాలి బట్టి విక్రమార్కకు ఆర్థిక మంత్రి తీసేయాలి ఎందుకంటే వెలుగు మాటలు అంత జరుగుతుంటే ఇప్పటిదాకా వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళ ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి బట్టి విక్రమ సరే వాళ్ళంటే ఓసీలలో గెలిచారు వాళ్ళని కూడా అడగాలి కానీ ఈయన ప్రశ్నించాలి కదా రిజర్వేషన్ ద్వారా అయినోడు నువ్వు ప్రశ్నించకపోతే మరి నువ్వు రిజర్వేషన్ ద్వారా అయినోడివి మరి నువ్వు ఎందుకు ప్రశ్నిస్తలేవు నీకు వాళ్ళకి తేడైంది ఇంకొకటి అన్నిటికి మించి విపరీతమైన దోపిడేట బట్టి విక్రమార్క గారు కానీ వాళ్ళ సతీమణి గారు కానీ కాంట్రాక్ట్ బిల్లులు పాస్ చేయాలన్నా ఏ బిల్లన ఇవాళ విడుదల చేయాలంటే 10% అంటారు 12% కమిషన్ అంటారు 13%, 14, 15% అని అన్నా నాకు నీకు 10% ఇస్తాం కానీ నాకు ఇప్పి అని అంటున్నారు. ఇంత దోపిడీ చేస్తున్న బట్టి విక్రమార్కకు రిజర్వేషన్ అవసరమా? డిప్యూటీ సీఎం కూడా ఎందుకు రిజర్వేషన్ ఎందుకు వాడుతున్నావు? నువ్వు ఎస్సీ కోటలో ఎందుకు నీకు అసలు ఎమ్మెల్యే పదవి కూడా ఎస్సీ కోటలో బట్టి విక్రమార్కకు తీసేయాలి. బట్టి విక్రమార్క కాదు బాగా డబ్బుండి
ఒకసారి గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఒకసారి ఎంపీ అయిన వాళ్ళు, వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ అంటున్నా? రాజ్యాంగంలో మార్పు రావాలి. ఒకసారి ఎమ్మెల్యేకి రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తులకు మళ్ళీ ఒకసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళేం దేశభక్తులు గారు, వాళ్ళు దేశ సేవ చేస్తలే, సమాజ సేవ చేస్తలే, వాళ్ళ కుటుంబం కోసమే బతుకుతున్నారు. వీళ్ళు దళితులను కూడా ఏం ఉద్ధరించింది లేదు, గిరిజనులను కూడా ఏం ఉద్ధరించింది లేదు, బీసీలను కూడా ఉద్ధరించింది లేదు. మైపాల్ యాదవ్ డిమాండే కాదు, మైపాల్ యాదవ్ పోరాటం కూడా కొనసాగుతుందని చెప్తున్నా. ఇప్పుడు చూసుకుంటే మాజీ మంత్రి, ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అందరికి సుపరిచితుడు. సినిమా స్టార్లకు ఎంత క్రేజ్ ఉందో ఆయనకు అంత క్రేజ్ ఉంది. ఆయన జూబ్లీ వేడుకలు జరుపుకోబోతున్నాడు. జూబ్లీ ఎందుకంటే 50 సంవత్సరాల సందర్భంగా గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతున్నాడు. మీరు ఎలా చూస్తారు? అంగరంగ వైభవంగా ముఖేష్ అంబానీ కొడుకు ఎట్లా జరిగిందో ఆ పెళ్ళి, ఆ విధంగా నేను ఆ రోజులో నేను జరుపుకోలేకపోయాను, ఇప్పుడు జరుపుకుంటానని చెప్పి అంటే దానికి కేసీఆర్ వస్తారట, కేటీఆర్ వస్తారట, రాష్ట్రంలో నాయకులందరూ రావచ్చు, రేపు రేవంత్ రెడ్డి కూడా పోవచ్చు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? 50 సంవత్సరాలు పూర్తి అంటే మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి. మల్లారెడ్డి మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటుంటే మల్లారెడ్డికి ఏదైనా పబ్లిసిటీ కావాలి. ఈ పెళ్లి ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మాట్లాడుకోవాలి. అప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల గురించి, మల్లారెడ్డి ఎంబీబీఎస్ కాలేజీల గురించి, అది పెద్ద ప్లాన్. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొన్ని లక్షల మంది చదువుతున్నారు. దీని ద్వారా మల్లారెడ్డి పేరు ఇంకా కొంత చర్చకు జరగాలి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ. అట్లా 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి మల్లారెడ్డి మళ్ళీ పెళ్లికి 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి 1000 కోట్లు తెస్తాడు స్టూడెంట్ల మీద. ఇప్పుడు 72 సంవత్సరాలకి ఈ 70 వయసులో మళ్ళీ పెళ్లి అవసరం అంటారు? మళ్ళీ పెళ్లి అవసరం లేదు, నాకు ఏదైనా పబ్లిసిటీ అంటున్నా కదా. పబ్లిసిటీ పిచ్చి కోసమే ఆయన తొడలు కొడతాడు, పబ్లిసిటీ కోసమే మీసాలు నింపుతాడు, పబ్లిసిటీ కోసమే ఈ కాళ్ళ మీద పడతాడు, ఏళ్ల మీద పడతాడు. డాన్స్ కూడా పబ్లిసిటీ కోసమే చేస్తాడు. డాన్స్ ఆయన ఏమంటాడు? నాకున్న క్రేజ్ ఎవరికి లేదంటాడు. నేను మాట్లాడిన తుమ్మిన దగ్గర మొత్తం వైరల్ అవుతుంది, నేను ఒక పెద్ద సెలబ్రిటీ అంటాడు ఆయన. అవును, మరి ఎంపీ పొజిషన్ లో ఉండి గతంలో, ఇప్పుడేమో ఎమ్మెల్యే ఉండి, తర్వాత గతంలో మంత్రి ఉండి, అన్ని వేల కోట్లు ఉండి డింగాన్ డింగాన్ చేస్తే ఎవడైనా సెలబ్రిటీ అవుతాడు. అంతేనా? ఇప్పుడు ఒక చిల్లర మల్లర చేసినప్పుడు న్యూస్ ఛానళ్ళకు న్యూస్ కావాలి. మల్లారెడ్డి సెలబ్రిటీ, కానీ హీరోగా చూడరు. పెద్ద కుంభకోణాలు చేస్తాడు, దోపిడీదారుడు. ఎంత దోపిడీదారుడు అంటే అలా ఎంప్లాయీస్ కు జీతాల్లో 60,000 అని రాసిండు అనుకో, 60,000 ఇచ్చినట్టు రాస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి 30,000 తీసుకొచ్చి ఇలా ఇవ్వాలి క్యాష్. ఎందుకంటే బ్లాక్ మనీ. అంటే బయట ప్రపంచానికి ఇన్కమ్ ట్యాక్స్ 60,000. ఇది తెలుసుకోండి మీరు కావాలంటే. చాలా మంది నాకు ఎంప్లాయీస్ చెప్పారు, నేను కాదు. అంటే బ్లాక్ మనీ వైట్ చేస్తాను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మళ్ళీ వెనకకెళ్ళి తెప్పించుకుంటాడు అన్నట్టు. లేదంటే మొత్తం ఇచ్చితే అటే పోతాయి, మళ్ళీ తిరిగి తీసుకోకుండా మళ్ళీ అకౌంట్ కొట్టించుకోడు, ఏటీఎం నుంచి డ్రా చేయించుకుంటాడు, క్యాష్ తీసుకుని ఇంత కుప్ప పెట్టుకుని మళ్ళీ ఇదంతా మెయింటైన్ చేయడానికో దేనికో ఆస్తులు కొనడానికో పెడుతుంటాడు అన్నట్టు. ఇట్లాంటి అన్నం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడైనా గవర్నమెంట్ భూమి ఉంటే కన్ను పడితే కబ్జా చేస్తాడు మల్లారెడ్డి అంటారు. ఇప్పుడు కేసీఆర్ కూడా వస్తాడు మరి, ఆయనకి వస్తాడు. కేసీఆర్ కూడా కబ్జాలు అంటే, కబ్జా కోర్లు, దొంగలు, దోపిడీదారులు అంటే బాగా ఇష్టం. మల్లారెడ్డి మంచి కంటి కనబడేంత మంచోడేం కాదు, రౌడీజాన్ని మెయింటైన్ చేస్తాడట, అన్ని రకరకాలు చేస్తాడు. ఆయన జోకులు అనేది జస్ట్ అదొక షేడ్, ఇంకా వేరే ఉంటది. ఇప్పుడు ఆయనకి వాళ్ళ అల్లుడు ఇప్పుడు ఎమ్మెల్యే లేరు కదా, నెక్స్ట్ ఆ పార్టీ నుంచి ఆయనకి మన కోడల కాట, వాళ్ళ కొడుకు కాట, అందరు కూడా వాళ్ళు అన్ని ఆస్తులు కాపాడుకోవడానికి చేస్తుంటారండి. అయితే మల్లారెడ్డి ట్రాప్ లో పడితే మనం అందరం పోయే అవకాశం ఉందా? మల్లారెడ్డి మళ్ళీ నేను ఎందుకు పోతాయినా, మళ్ళీ నాకేమొద్దా, ఆహ్వానం వచ్చినా నేను పోను. ఆ మల్లారెడ్డి అనేటోడు మంచోడు కాదనేది బయటకు కనబడుతున్న కమిడియన్ కాదు, తెలుసుకోండి. జోకులు చాలా పెద్ద విలనిజం ఉంటది, మామూలు పెద్ద విలనిజం కాదు. ఒక్కొక్కసారి కేసీఆర్ కూడా ఏం పని చేయడం అనిపిస్తుంది మల్లారెడ్డి ముందు. అవునా? మళ్ళీ కేసీఆర్ అన్న తెలిసిపోతుంది అహంకారము, లేకపోతే ఈయన మెంటాలిటీ, లేదంటే ఎట్లా కార్లలో పోతే 100 కార్లు వేసుకొని పోవడం, ఇవన్నీ కేసీఆర్ తెలిసిపోతాయి. కానీ మల్లారెడ్డి ఎవరికి తెలియదు. ఏం నవ్వుకుంటారు, ఆ నవ్వు వెనకాల కొన్ని లక్షల మంది నిజామాబాద్ వాళ్ళే కానీ కరీంనగర్ వాళ్ళే లక్షలు గుంజి ఇంజనీరింగ్ ఫీజులు, ఎంబీబీఎస్ సీట్లు కోట్లలో అమ్ముకుంటాడంటే అసలు మేనేజ్మెంట్ కూడా రద్దు చేయాలి. మేనేజ్మెంట్ కోటలు ఇంజనీరింగ్ ఎందుకు అమ్మాలి, ఎంబీబీఎస్ సీట్లు ఎందుకు అమ్మాలి? మార్కులు ఎక్కువ వచ్చినోడికి సీట్ రావనా, మార్కులు రాకపోయినా డబ్బులు ఇచ్చుకుంటావా? నువ్వు డబ్బులు ఇచ్చి ఇంజనీరింగ్ కొన్నోడు ఏం కట్టడాలు కడతాడు, ఏం ఇంజనీరింగ్ చేస్తాడు? అవును. డబ్బులు ఇచ్చి కోట్లు పెట్టి ఎంబీబీఎస్ చదివినోడు ఏం ఆపరేషన్ చేస్తాడు? నిజంగా టాలెంట్ ఉన్నాడు ఎగ్జామ్ రాసి పాస్ కావాలి కదా, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి కదా.
అందుకని దేశంలో మేనేజ్మెంట్ కోటాలను కూడా రద్దు చేయాలి. వీటిపైన కూడా మనం కొట్లాడాలి. ఫైనల్ గా మల్లారెడ్డి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? ఒకటే పాయింట్. సమర్థించడం ఇది అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మనం ఆపితే ఆగడు. నేను సమర్థించడం వ్యతిరేకించడం కాదు, కానీ అది వెనకాల పబ్లిసిటీ అంటున్నా, ఆయన స్వార్థం కోసం చేస్తుంటూ అనేది మాత్రం నేను ప్రజలకు చెప్తున్నా. అట్లాంటి వాడని చెప్తున్నా. కానీ ఫైనల్ గా ఇంకోటి విజయ్ దేవరకొండ పెళ్లి, అవును, రష్మిక పెళ్లి, తర్వాత అల్లు శిరీష్, అల్లు అరవింద్ వాళ్ళ చిన్న కొడుకు, అవును, వీళ్ళ పెళ్లిళ్ళు, అవును, ఎగబడి అవును, దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, అవును, నరేంద్ర మోడీ గారు కూడా టైం ఇచ్చిండు అల్లు అర్జున్ కు, విజయ్ దేవరకొండకు ప్రధానమంత్రి, అవును, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మళ్ళా కేటీఆర్. అంటే వీటి వెనకాల కుట్ర ఉందంటారు ఇంతగానం పోవటం సెలబ్రిటీల పెళ్లికి. అంటే కాదు వీళ్ళు సినిమా హీరోలు, అది బాగుందా బందర్ కంటే? ఎందుకను అన్ని పార్టీలతో మంచుకుంటారు, ఎక్కడ కూడా పనులు చేయించుకుంటారు, ఇలా మీకు ఏం రాకుండా చూసుకుంటారు. మనలాంటి వాళ్ళం పిచ్చోళ్ళం ప్రభుత్వాలు చేసే అక్రమాల మీద, దోపిడీదారులు చేసే అక్రమాల మీద మనం కొట్లాడుతుంటాం. మనకు రేవంత్ రెడ్డి అనేటోడు ఆపేయడు. సినిమాలలో అర్జున్ రెడ్డి అని సినిమా తీసిండు విజయ్ దేవరకొండ, దాంట్లో ఏంది డ్రగ్స్ తీసుకుంటాడు, ఇంజక్షన్స్ ఇచ్చుకుంటాడు, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు, పిచ్చిగా చేస్తాడు, ఒక సైకోలాగా చేస్తాడు. అంటే దాన్ని చూసి చాలా మంది పైంట్లు చింపుకుంటాడు, ఎంటికలు ఇట్లా చేసుకుంటాడు, మత్తులో ఉంటాడు, రాత్రి దాకా అంటాడు, సిగరెట్లు పడతాడు. అట్లాంటోడు అట్లా సమాజానికి కొన్ని లక్షల మందిని చెడగొట్టిన వ్యక్తి విజయ్ దేవరకొండ. అట్లాంటోడికి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఎగబడి అపాయింట్మెంట్లు ఇస్తారు, అలా పెళ్లిళ్ళకి పోతున్నారు, చేతిలో చేస్తున్నారు, భుజం మీద చేస్తున్నారు. ఏం సమాజం ఎటుపోతుందండి? యువకులు గాని, భారతీయులు గాని, దేశభక్తులు గాని ఇట్లాంటి దుర్మార్గాలను మనం ముందే పసిగట్టాలి. అంటే విజయ్ దేవరకొండ హీరో మీరంటారు, మేమేమో కాదు. సినిమాలలో యాక్టింగ్ చేసినోడు హీరో, నిజ జీవితంలో ఫైట్ చేసినోడు హీరో కాదు వాళ్ళ దృష్టిలో. మళ్ళీ డ్రగ్స్ గంజాయి సినిమాలు తీసినోడు ఉన్నాడు. అల్లు అర్జున్ అయితే పుష్ప 2లో ఎర్రగంధం స్మగ్లింగ్, ఈయననేమో డేకంగా అర్జున్ రెడ్డి ఏమో విజయ్ దేవరకొండ డ్రగ్సే మొత్తం ఇట్లా. రష్మిక కూడా అందులో పాట సామి రారా సామి అనుకుంటా ఎక్స్పోజింగ్, ఆ స్నానం చేసేటి వీడియో. అంటే అట్లాంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు సతీమణి, కేటీఆర్ సతీమణి, వీళ్ళందరూ అపాయింట్మెంట్లు ఇస్తారు. అట్లనే అల్లు శిరీష్ అల్లు అర్జున్ ని జైల్లో పెట్టిండి, ఆయన మంచోడు కాదని చెప్పింది రేవంత్ రెడ్డి. ఆయన వల్ల ఒక లేడీ చనిపోయింది, వాళ్ళ కొడుకు కూడా చావు బతుకులు ఉన్నాడు అని చెప్పింది రేవంత్ రెడ్డి. మళ్ళీ అట్లాంటి వాడికి గద్దర అవార్డు ఇచ్చిండు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు పేర్లకి ఎగబడి ఉరుకుతున్నాడు. అంటే ఈ దేశంలో సినిమా వాళ్ళకు ఉన్నంత క్రేజీ పొలిటికల్ లీడర్లకు కూడా లేదేమనిపిస్తుంది. ఎవడన్నా సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, సినిమా యాక్టర్లు దాన్ని కురుకుతున్నారు. అంటే మళ్ళీ ఏమైనా సమాజాన్ని ఉద్ధరించే సినిమాలు తీసిరా అంటే చెడగొట్టే సినిమాలు కూడా తీసిరు. అంటే వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? పబ్లిసిటీ వస్తుంది, వాళ్ళ అభిమానులు కూడా చూస్తారని, ఓట్ల కోసం స్వార్థం తప్ప. రేవంత్ రెడ్డి అనేటోడు విజయ్ దేవరకొండకు టైం ఇచ్చిండు, అల్లు అర్జున్ టైం ఇచ్చిండు, అల్లు శిరీష్ కు టైం ఇచ్చిండు, రష్మికకు టైం ఇచ్చిండు, కానీ మైపాల్ యాదవ్ లాంటి ఇప్పటిదాకా టైం ఇవ్వలేడంటే ఇకనైనా యువకులారా అట్లా అని చెప్పి మరి రేవంత్ రెడ్డిని అంటుండ అంటే కేసీఆర్ ఏం తక్కువ కాదు, కేటీఆర్ హరీష్ రావు ఏం తక్కువ కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే చేసిర్రు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే చేసిర్రు. కాబట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు కంబైన్డ్ గా రేపు వచ్చే ఎన్నికలలో భవిష్యత్తులో ఈ సినిమా వాళ్ళతో అంటగాగేటోళ్ళకి మాత్రం బుద్ధి చెప్పాల్సిన. మీరు బీజేపీ పార్టీ పైన కావచ్చు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పైన కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అర్హుడు కావన్నారు. అది వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. రేపు మాపు కూడా పదవి పరిస్థితి తీసుకొచ్చారు. మీరు దానిపై ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అదే రామచంద్రరావు గారికి చెప్తున్నా, వాళ్ళు బీజేపీ వాళ్ళు సరే మీరు ఇంట్రెస్ట్ ఉందేమో, మీరు అధికారంలోకి తెస్తారనుకుని ఇచ్చిరో ఏందో తెలియదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో డిపాజిట్ రాలే, అవును, మున్సిపల్ ఎలక్షన్లలో ఎక్కడ కూడా ఒకటి గెలిచింది లేదు చైర్మన్, సర్పంచ్ ఎలక్షన్లలో కూడా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. నైతిక బాధ్యత వహించి మీ పార్టీ బతకాలనుకుంటే రాజీనామా చేసుకోండి, ఇంకా బెటర్ ఉందా ఉంటది. నా వల్ల అయితే లేదు, టార్గెట్ చేశారంటున్నారు. నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నా అన్నంటే నాకు రెస్పెక్టే కానీ ఇప్పుడు మా నాన్న ఒకవేళ అక్కడ దానికి సెట్ కాకపోతే వద్దానంట. ఓకే, తండ్రి స్థానంలో ఆయన ఉండగాడు, పెద్ద వ్యక్తి మీరు మంచి చెప్తున్నారు. తండ్రి అయినా చెప్తా, ఎవరన్నా నేను చెప్తా, ప్రజలు తీర్పు ఇచ్చారు కదా. సరే ఈ పార్టీ
ఓడిపోయినా సరే ఈ పార్టీకి ఒక సీట్ రాకపోయినా సరే అనుకుంటా ఉండండి, అంతేనా? మాదేం పోయింది. మంచి చెప్తున్నాడు పార్టీకి. ఈ పార్టీ బతికి బట్ట కట్టాలి అంటే పబ్లిక్ పోల్ పెట్టండి. అధ్యక్ష పదవికి రామచంద్రరావు పబ్లిక్ పోల్ పెట్టి ప్రజల ఎవరు ఎక్కువ ఏ క్యాండిడేట్ కు మద్దతు ఇస్తే వాళ్ళకి ఇచ్చుకోండి కదా. పబ్లిక్ ఇష్టం, పబ్లిక్ ఓటేయని వ్యక్తికి, పబ్లిక్ లో ఎక్కువ క్రేజ్ లేని వ్యక్తికి మీరు ఇస్తే నేనేం చేయాలి? పార్టీ నష్టమే అంటారు. రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చి మా పార్టీ అధికారంలో రావాలని మాత్రం మీ కార్యకర్తలను ఉరికియకండి. అనవసరం కార్యకర్తలు దెబ్బలు తినడం, అలసిపోతారంట వాళ్ళే, పాపం వాళ్ళు దెబ్బలు తినడం. పాపం మొన్న ఒక ఆయన చనిపోయిండు, ఒక కౌన్సిలర్ గా పోటీ చేసిన ఆయన కడతల సైడు దేవప్పను ఏదో ఉంది పేరు. ఇట్లా జరుగుతుంది. వాళ్ళ ఇష్టం అన్న ఉంచుకొని ఏమన్నా చేసుకోండి. అంతేగా. రామచంద్రరావు అన్న మైపాల్ ఏదైనా సలహా ఇవ్వదలుచుకున్నారా? చెప్తున్నా, నేను బీజేపీకి సలహా ఇచ్చేది ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటారో అది దానికి అనుగుణంగా అధ్యక్షులను పెట్టండి, దానికి అనుగుణంగా పాలసీలు తీసుకురండి, ప్రజలకు ఇష్టమైన పనులు చేసి మీరు కూడా ఒక్కసారి రూలింగ్ రాలేరు కదా, ప్రయత్నం చేయండి. కానీ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం. రాజా యాదవ్ లాంటి కూడా సస్పెండ్ చేశారు. కన్నపోయిన రాజా ఏం చెప్పిండు? సీనియర్ నాయకుడు. మరి ఆయన కనీసం ఎక్స్ప్లెయిన్ తీసుకోవాలి కదా. ఏమి తీసవతల పడేసారు. ఇట్లా పడేస్తే ఇప్పుడు కన్నపోయిన రాజా యాదవ్ ఆయన బీసీ. మరి బీసీలో ఓట్లు ఎట్లా కావాలి అడుగుతారు, అప్పుడు ఏం చెప్తారు? కాబట్టి ఇవన్నీ పరిణామాలు బీజేపీ పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని నేను గుర్తు చేస్తున్నా. మీరు వింటారా వినరా, ఈ వీడియో కూడా అలా చూస్తారా చూడరా? రామచంద్రరావు అప్డేట్ కాలే, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా పబ్లిక్ ఏం మాట్లాడుతారని చూడడు. పాతకాలం మనిషి, పెద్ద మనిషి ఏదంటే పేపర్ చదువుతాడు, ఏం పేపర్లో రావా. ఇట్లా ఉంది పరిస్థితి. అలా నేను చూసుకున్నట్టయితే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఫైనల్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ చూసారు కదా. ఇండియా భారీ విజయం సాధించింది. నిన్న దేశవ్యాప్తంగా మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. మన హైదరాబాద్లో కూడా నిన్న పోలీసులు కూడా కొంతమంది లాఠీ చార్జ్ కూడా జరిగింది రోడ్ల మీదకి వచ్చి యువకులు మొత్తం కూడా. మీరు ఎలా చూస్తారు ఆ విజయాన్ని? విజయం అనేది సంతోషం. అవును సరే, ఫైనల్ ఉంది భారతదేశం తరఫున. క్రికెట్ అంటే మన భారతదేశంలో క్రికెట్ అంటే పిచ్చి. అవును సరే, పిచ్చితోని చూసినాం, మంచిది, గెలిచిర్రు, మంచిగా హ్యాపీగా. ఇంట్లో స్వీట్ పంచితే స్వీట్ పంచవచ్చు, పక్కింటి వాళ్ళకి స్వీట్ పంచవచ్చు. ఎందుకు పంచుతారంటే భారతదేశం ప్రపంచ కప్ లో T20లో ప్రపంచ కప్ లో అన్ని దేశాల మీద గెలిచి మరి అందరికంటే నెంబర్ 1 పొజిషన్ లో ఉండి వరల్డ్ కప్ గెలిచింది మన దేశానికి గర్వకారణం అని చెప్పేసి స్వీట్లు పంచడం ఓకే. ఏందా రోడ్ల మీదకి వచ్చి సైలెన్సర్లు ఇష్టం వచ్చిన పటాకులు కాల్చుడేంది? అవును, అసలు ఈ పటాకులను బ్యాన్ చేయాలి. ప్రతిసారి టపాకుల వల్ల మొన్నటికి మొన్న ఆంధ్రాలో కొన్ని అనేక మంది 10ల సంఖ్యలో ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు, బాంబులు తయారు చేసేటోళ్ళు, వీటిని ఏమంటారు పటాకులు వేలి ఎంతో మంది చనిపోయారు. మళ్ళీ ప్రతి సంవత్సరం చచ్చిపోతారు. అసలు ఏ దేశంలో ఇన్నిగానం పటాకులు కాలుస్తారా? దేనికి పడితే పొల్యూషన్. అవును, మళ్ళీ తీసుకుపోయి కొన్ని సార్లు ఇంకా కథలు అంటే గాలి పొల్యూషన్, వాటర్ లో పడితే వాటర్ పొల్యూషన్, పేలితే మనుషులు చచ్చిపోతున్నారు, మళ్ళీ పేలంగానే అయిపోతుంది. అవన్నీ ఎందుకన్నా ఇంకా మారాలి కదా, అప్డేట్ కావాలన్నా. ఇష్టం వచ్చినట్టు పటాకులు కాల్చుడు, కొందరైతే బీర్లు తాగుకుంటున్నారు రోడ్ల మీదకి పోవడం. యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? తెలంగాణ యువతకి మిమ్మల్ని అభిమానించే లక్షల్లో ఉన్నారు తెలంగాణ యువతకు. నేను ఏం చెప్తున్నా అంటే యువత, మీరు క్రికెట్లో అర్రే ఆయన పేరు సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అయ్యిండు, ఇంకా ఆయన కొట్టుంటే 300 రన్లు అయ్యేది, 255 అయిపోయింది. లేకపోతే ఇంకొక హార్దిక్ పాండ్యా ఇంకొంచెం స్పీడ్గా ఆడి ఉంటే బాగుండు. ఇవన్నీ బంద్ చేయరు. సరే, అది ఒకరోజు ఉన్నా ఓకే. వీటి కోసం బాధపడాల్సిన అవసరం ఏముందండి? సినిమాలల్లో అది స్పోర్ట్స్ అన్నప్పుడు ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఆ రోజు కొంత అదృష్టం కూడా ఉండాలి, తర్వాత ఆ రోజు ఉండాలి. అది గెలిచినా ఓడిపోయినా గెలిస్తే సంబరాలు చేసుకోవాలి, సరే ఓడిపోతే కొంచెం బాధపడాలి. అదే స్పిరిట్ జియో హాట్‌స్టార్ లో 70-80 కోట్ల మంది చూసారు, ఎవరు చూడలే. దాంట్లో 70-80 కోట్లలో నాకు తెలిసి భారతీయులు 50 కోట్లు ఉంటారు. 40-50 కోట్ల మంది భారతీయులే చూస్తే ఈ 40-50 కోట్ల భారతీయులు రేవంత్ రెడ్డి లాంటి ఒక్కడే 4 మంత్రి పదవులు ఉంచుకుంటే ఎట్లా ఉంచుకుంటామని ప్రశ్నించాలి. కల్తీ నూనెల మీద ప్రశ్నించాలి, కల్తీ కూరగాయల మీద ప్రశ్నించాలి, కల్తీ కళ్ళు మీద ప్రశ్నించాలి, కల్తీ బీర్ల మీద. అంటే అసలు బీర్లో ఇది మన ఏదో వచ్చింది దాంట్లో
ఏదో పురుగు ఏదో వచ్చిందని చెప్పి ఇక్కడ నాచన కాడ అది కూడా కొద్దిగా వైరల్ అయింది. అట్లా ఏదైనా దేశంలో జరుగుతున్న అన్యాయాల పైన, కబ్జాల పైన, ఈ ఫార్మాలో జరుగుతున్న దోపిడీ పైన, ఈ అక్రమాల పైన, ఈ అవినీతి పైన పోరాటం చేయరు, వాళ్ళని తిట్టరు. సినిమా క్రికెటర్లలో ఎవడన్నా మంచిగా ఆడకపోతే అని తిట్టాల పొట్టు ఈజీ కదా, ఆయన వచ్చి కొట్టేది లేదు తిట్టేది లేదా. కాబట్టి యువత కావాలని రాజకీయ నాయకులు వాళ్ళని ఈ ట్రాప్ లోకి తీసుకుపోయారు. వాళ్ళ క్రికెట్ మత్తు ఎక్కియడం, తర్వాత మందు దాయిపోయడం, డ్రగ్స్, గంజాయి, వీటికే ఇలా అయిపోతుంది తప్ప అసలు ఒక భగత్ సింగ్ పుట్టిన దేశం, ఒక అల్లూరి సీతారామరాజు పుట్టిన దేశం, సుభాష్ చంద్ర బోస్ పుట్టిన దేశం, ఛత్రపతి శివాజీ పుట్టిన దేశం అసలు ప్రశ్నించాలి, రక్తం ఉడకపోవాలి. సలసల సలసల నా యువకులు ఇలా రక్తం ఉడకడం అంటే క్రికెటర్ల మీద మంచిగా ఆడనోడి మీద ఉడుకుతుంది, లేదంటే ఇలా కుటుంబ సభ్యుల మీద ఉడుకుతుంది. అంతే తప్ప అవినీతి పరుల మీద, అక్రమార్గుల పైన ఇలా ఉడుకుడు కాదు కదా. పడుకుంటారు, ఇంత మీకు ఇస్తే మేము కూడా తింటామని అట్లా తయారైంది. ఇట్లా తయారు చేసారు వ్యవస్థ. ఇంత కుళ్ళిపోయిన వ్యవస్థను మనం అందరం కూడా యువత అంతా ఐక్యమై, యువతకు మీరు అండగా ఉంటారా? మరి మీ తరపున 24 గంటలు అండగా ఉంటాం. ఈ రాజకీయ పార్టీల మీద, ఈ పార్టీ ఆ పార్టీ కదా, అన్ని పార్టీల మీద మనం దండయాత్ర సిద్ధం చేయాలి. మైపాల్ యాదవ్ సిద్ధం. కనీసం సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి ఉండి దోమలనే కంట్రోల్ చేయలేనోడు ఈ ప్రజలను, ఈ అక్రమార్కులను, ఎవరైతే అక్రమార్కులు చేస్తాడో వాళ్ళని ఏం కంట్రోల్ చేస్తాడు? సీఎం పదవి కూడా అన్ఫిట్. దోమలను కంట్రోల్ చేయనోడు అవినీతి పరులను, అక్రమార్కులను ఏం కంట్రోల్ చేస్తాడండి? కాబట్టి ఇట్లాంటి రేవంత్ రెడ్డి లాంటి ఒక దురాశ పరులను, ఇంకా అనేక మంది అవినీతి పరులను మీద యువత కొట్లాడాలి. రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దేశంలో జరిగే అవినీతి మీద కూడా, అన్యాయాల మీద కూడా మనం కొట్లాడాలి. ఒకటేసారి పుట్టినాం, ఒకటేసారి చేస్తాం, కానీ కనీసం కొంచెమన్నా కొట్లాడాలండి. ఒకటేసారి పుట్టిన ఒకటేసారి చచ్చిపోతాం, కానీ మంచి కోసం భగత్ సింగ్ లాగా, అంటే ఆయన లాగా లండన్కి వెళ్ళి బాంబులు వేయాలకున్నా సరే కనీసం సోషల్ మీడియాను ఒక వెపన్ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ఒక్క నిమిషం మాట్లాడండి, ఒక్క నిమిషం ప్రశ్నించండి, లీగల్ గా ప్రశ్నించండి, రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించండి. అది కూడా చేయకపోతే మీకు కష్టం వస్తే సమాజంలో మాలంటోడు కావాలి, కానీ సమాజం కష్టాలు ఉంటే మాత్రం పట్టించుకోరు. క్రికెట్ మీద ఉన్న సోయి రాజకీయం మీద లేదు. క్రికెటర్లను వ్యతిరేకించినంతగా రాజకీయ నాయకులు తప్పు చేసిన వాళ్ళని వ్యతిరేకిస్తారు. ఇది మారాలి. ఇది మారాలంటే యువత క్రికెట్ మీద ఉన్న సోయిని ఇటు రాజకీయాల పైన పెట్టి అవినీతి పరుల భరతం పట్టాలని కోరుకుంటున్నాను. రైట్, ఇది మైపాల్ యాదవ్ అన్న నిజంగా ఈ ఇంటర్వ్యూ సంచలన ఇంటర్వ్యూ అని చెప్పవచ్చు. ఎందుకంటే యువతకి మెయిన్ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవస్థ మీద కావచ్చు, అలాగే దేశంలో ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే మెయిన్ యువతే. ఇప్పుడు మీరు క్రికెటర్ల మీద వ్యతిరేకిస్తున్నారు, వేరే దాని మీద వ్యతిరేకిస్తున్నారు తప్ప అన్యాయాల మీద వ్యతిరేకించాలి, రాష్ట్ర రాజకీయాల మీద వ్యతిరేకించాలి, మీకు అందరికీ అండగా ఉంటానంటూ కూడా మైపాల్ యాదవ్ చెప్తడం జరిగింది. చూద్దాం మరి యువత మొత్తం కూడా కదిలి మరి మైపాల్ యాదవ్తో పాటు నడుస్తారా, నడవరా, మరి భవిష్యత్తులో ఏం జరగబోతున్నది కూడా మనకు తెలియాల్సింది. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం.